ప్రైజ్ ద లార్డ్ బ్రదరు. నా పేరు శాంతకుమార్ అండి. నేను కువైట్ నుండి మాట్లాడుతున్నాను. దేవుని కృప వల్ల 10 నెలలు ఆయన ఉచితమైన కృపలో కాచి కాపాడి, మీ వాక్యాలు వింటూ నేనెంతగానో బలపడుతూ, ఇంతవరకు మీ వాక్యాల ద్వారా నేను ఎంతగానో దేవుని స్తుతింతూ ముందుకు నడుస్తున్నానండి. నా సాక్ష్యం ఏంటంటే, నిన్నటి దినమున ఈవేళ 7 గంటల ప్రార్థనలో ఈ కువైట్ టైం కొంచెం డిఫరెంట్‌గా ఉంటది కాబట్టండి, నేను 4 గంటలైతే నేను ప్రార్థనలో ఏకీభవించానండి బ్రదరు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, అందుని బట్టి దేవునికి నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నానండి. మొదటగా మా జీవితాలను మేము మార్చుకోవటానికి గల కారణం బ్రదర్ జాషువా గారు. మా ప్రార్థన విధానాన్ని మార్చుకోవటానికి గల కారణం బ్రదర్ జాషువా గారు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ మాకు ఈ ప్రభా అని దేవుణ్ణి మేమెంతగానో శోధించామండి. కానీ మీ ప్రార్థనలో మీ వాక్యాలు వింటూ ప్రార్థనా విధానాన్ని మార్చుకొని నా జీవితాన్ని నేను ఎంతగానో దేవునిలో బలపడుటకు నేను ముందుకు నడుస్తున్నానండి. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమ నేను 3 రోజుల నుండి మా మనవరాలకి చాలా జ్వరము, దగ్గు చాలా భారంగా ఉంది. నేను ప్రార్థనలో ఏకీభవించాను. లాస్ట్ ప్రార్థనలో మీరు ప్రేయర్ చేశారండి బ్రదరు. వారి మనవలు, వారి కుటుంబస్తులు, వారి కొరకు, వారి ఆరోగ్యాల కొరకు అని మీరు ప్రార్థనలో ఎత్తుపట్టి ప్రార్థన చేశారండి. నేను కూడా యేసయ్య నా మనవరాలు స్వస్థపరిచినందుకు వందనాలు. నేను ప్రతి నిత్యమండి బ్రదరు, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్ అనుకుంటానే నా పని చేసుకుంటా ఉంటానండి బ్రదరు. ఎంత మనశ్శాంతి అంటే అండి, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి మానసిక బాధ అయినా ఆ మాట ద్వారా నా మనసుకి ఎంతో సంతోషం, ఎంతో ఆనందంగా ఉంటదండి. నేనింక దేన్ని గురించి నేను ఆలోచించటం మానేశానండి. ఎన్నో సమస్యలున్నాయి. ఆ సమస్యలన్నీ నా దేవుని చేతులకి అప్పచెప్పేసానండి. ఎంత ఆలస్యం జరుగుతదేమో గాని నా దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదు. దేవుడు ఒక్కొక్కటిగా అన్నీ సమకూరుస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నాడండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నా మనవరాలు ఆ ప్రార్థనలో నేను ఏకీభవించానండి బ్రదరు. ప్రార్థన ముగిసిన తర్వాత నేను కాల్ చేశాను. పాపకు బాగుందమ్మా, స్కూలుకి కూడా పంపించామని చెప్పిందండి. దేవునికి స్తోత్రం. జాషువా బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. మా అందరి కొరకు నిద్ర మానుకొని, మీ పనులు మానుకుని, తెల్లవారుజామున, మధ్యాహ్నం, సాయంకాలం మీరు 3 సార్లు మాకు వాక్యం అందిస్తూ, స్తుతుల ద్వారా, ప్రార్థన ద్వారా మమ్మల్ని బలపరుస్తూ, మా ప్రార్థన విధానాన్ని ఏ విధంగా మార్చుకోవాలో మాకు నేర్పిస్తూ మమ్మల్ని ఎంతగానో బలపరిచారండి బ్రదరు. నేను చాలా చాలా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి. నేను కువైట్లో మానసికంగా నేను ఒంటరిదాన్ని అని నేను ఎంతగానో కృంగిపోయిద్దానండి. వాక్యం తెలిసి కూడా, వాక్యాన్ని చదువుతూ కూడా నేను ఎంతగానో నిరాశతో ఉండేదాన్నండి. కానీ అందరూ విడిచిపెట్టేసిన మాకు జాషువా బ్రదర్ గారు ఉన్నారు. ఆయన వాక్యం ఉంది. వాక్యమే నన్ను బ్రతికిస్తదని నేను ఎంతో ధైర్యంతో ఉన్నానండి. నిజంగా నేను ధైర్యంగా చెప్పగలను ఈ మాట. ఆ 7 గంటల ప్రార్థన అంతా నేనుంటే ఎంత బాగుండునో అని అనిపించిందండి. కానీ ఇక్కడ టైమింగ్స్ కుదరక డ్యూటీని రావటం కూడా చాలా లేట్ అయిపోద్ది కాబట్టి నేను 4 గంటలైతే పాల్గొగలిగానండి. ఆ 4 గంటల్లో దేవుడు నా మనవరాల పట్ల చేసిన గొప్ప ఆశ్చర్యకార్యమండి. బిడ్డని స్వస్థపరిచాడు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను బ్రదరు. ఇంకా మీ వాక్యాల ద్వారా మా జీవితాలను కట్టుకుంటూ, వాక్యాన్ని నేర్చుకుంటూ ముందుకు సాగాలని
నేను ఎంతగానో కోరుకుంటున్నానండి. మీ సేవ కొరకు, బిడ్డల కొరకు అనుదినము ప్రార్థన చేస్తున్నాము. ఇంకా మీరు ఉన్నత స్థానంలో ఉంటూ, ఇంకా అనేక మందిని రక్షణ మార్గంలో నడిపిస్తూ, నశించుచున్న వారిని వెతికి రక్షించి, అనేక మందిని సన్నిధికి నడిపించాలని, మీరింకా ఆయన కృపలో, భద్రతలో ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నానండి బ్రదరు. మా కొరకు ప్రార్థన చేయండి. చేస్తారని మాకు తెలుసు. మీరు ఏ ఒక్కరిని మర్చిపోయేవారు కాదండి. అసలు స్తుతులంటే నేను స్తుతించలేదండి. నేను ప్రార్థన చేయటమే మొదలుపెట్టేసిందాన్ని ప్రార్థననంటే. కానీ స్తుతుల ద్వారా నా స్థితిని మార్చాడు దేవుడు. ప్రార్థన ద్వారా నా పరిస్థితిని మార్చాడండి. నేను చేయలేనియన్నీ దేవుడు ఒక్కొక్కటిగా ఎంత ఆశ్చర్యమంటే నేనైనా ఈ పని చేయగలిగాను అని నేను ఆశ్చర్యపోతాను. కానీ అది నా వల్ల జరిగింది కాదండి. నా దేవుని కృప వల్లే. ప్రతి ఒక్కటి జరుగుతుందండి. ఇక నా బిడ్డల విషయంలోనే నాకు కొంచెం బాధగా ఉన్నప్పటికీ నా దేవుని చేతులకు అప్పచెప్పాను. నా బిడ్డలు, నా అల్లుళ్ళు, నా కుమార్తెలు వాళ్ళ ఒక దినమున ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో బలమైన సాక్షులుగా ఉంటారని నేను విశ్వసించేసానండి. దేవుడు నా బిడ్డల్ని కలిపాడు. ఇంకా కొంత సమయం ఉంది వాళ్ళు ఇంకా ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి నేను దేవుణ్ణి అడుగుతున్నానండి. నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి బ్రదరు. దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల చేయుచున్న మేలుని బట్టి నా దేవునికి నేనేమిచ్చినా, ఎంతిచ్చినా ఎప్పటికీ నేను రుణస్థురాలినేనండి. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన బ్రదర్ గారు ఇంకా వాక్యం ద్వారా బలపరుస్తూ ముందుకు నడిపించాలని నేను కోరుకుంటూ, ఈ చిన్న సాక్ష్యమును ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్.